హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఓల్ సిటీ. ఈరోజు స్పెషల్ అలసంద వడలు చేశాను. తెల్లవి కావండి, ఇవి రెడ్ కలర్లో ఉన్న వాటితో చేశాను. వీటిని ఒక రోజంతా నైట్ నానబెట్టేశాను. తర్వాత మార్నింగ్ ఇవి శుభ్రంగా కడిగేసుకొని 2-3 టేబుల్ స్పూన్ అంత వాటర్ వేసి కచ్చాపచ్చాగా రుబ్బేసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇవి ఎక్కువగా ఎంత బాగా నానితే అంత బాగా డైజెషన్కి హెల్ప్ఫుల్ అవుతుందండి. పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొందరికి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది నానబెట్టకపోతే. సో ఇవి ఎంత నానితే అంత మంచిది. ఇప్పుడు మనం ఇది రుబ్బేసుకున్నాం కదా, ఇది ఒక గిన్నెలోకి తీసేసుకొని కట్ చేసుకున్న కరివేపాకు, కచ్చపచ్చగా నలుపుకున్న ఆనియన్స్ని, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. అందులోనే మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువ స్పైసీ అంటే ఎక్కువగా, లేకపోతే నార్మల్గానే వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకోండి, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి మంచిగా. ఇది మనం వేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్ ఇదంతా కూడా కలిసిపోయే విధంగా వేసుకోండి. మనము వడల్లాగా వేసుకోవాలనుకుంటే వడలాగా, లేకపోతే మనం చిల్లుగారెలు టైపు వేసుకోవాలనుకుంటే అలా వేసుకోండి. మా పిల్లలకి చిల్లుగారెలు వద్దన్నారు కాబట్టి సో నేను ప్లెయిన్గా వడ టైపే వేస్తున్నాను. సో ఇది కొంచెం వాటర్ టైప్ అనిపించింది. నేను అందుకే ఒక హ్యాండ్ఫుల్ అంటే పిడికెడంతా శనగపిండిని వేసి కలిపాను. మరీ వేసాను లేదన్నట్టుగా వేయాలి. ఎక్కువ కూడా శనగపిండిని వేయొద్దు. మేము బేసన్ అంటామండి, అందుకే నాకు బేసన్ అని వచ్చేస్తుంది ఎక్కువగా. సో శనగపిండిని వేసేసి బాగా కలిపేసుకోవాలి. మంచిగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. మనం మంచిగా కలిపితేనే, మనం చేయితో ఎంత బాగా కలిపితే ఆ రుచి అనేది సపరేట్గానే వస్తుంది. మనం స్పూన్స్తోని కలపడం కంటే చెయ్యిలో ఉన్న టేస్టే సపరేట్ అండి. అది చేతితోనే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మీడియం ఆయిల్ వేసేసి హీట్ ఎక్కనివ్వాలి. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదు దీనికి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము వడలను వేసుకుందాము. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా చేసుకోవచ్చు. నా చేతికి కొద్దిగా ఆయిల్ రుద్దుకొని వడలని వేస్తున్నాను. ప్లెయిన్గా వేసానండి, చిల్లు పెట్టలేదు ఇందులోకి. సో ఇదే విధంగా అన్నీ వేసేసుకోవాలి. ఈజీయేనండి ఇవి చేసుకుంటే. ఎంతో హెల్దీ కూడా పిల్లలకి. స్నాక్ టైంలోకి కానీ, బ్రేక్ఫాస్ట్లోకి కానీ, మధ్యాహ్నం లంచ్లోకి, పప్పంచుకి కూడా బాగుంటుంది. సో అవి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూసారు కదా, స్లైట్గా కలర్ చేంజెస్ అనేది వస్తుంది. మనము వేసిన వెంటనే గరిటెతో కలపకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక గరిటెతో కలుపుకుంటే బాగుంటుంది. ఇవి విరగకుండా ఈజీగా బాగా వస్తాయి. నేను మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes వేయించాను. కలర్ అనేది ఆటోమేటిక్గా చూసారు కదా ఎలా వచ్చిందో. సో ఇప్పుడు వీటన్నిటిని తీసేసుకొని ఒక బౌల్లోకి పెట్టుకుందాము. ఇది ఎక్కువ ఆయిల్ కూడా అబ్జర్వ్ చేయదండి, మనం కలిపే విధానంలోనే ఉంటుంది. ఏదైనా అంత హెవీ ఫుడ్ కూడా కాదు. స్నాక్స్లోకి కూడా ఈజీగా కెచప్తో తినేయచ్చు, అంత బాగుంటుంది టేస్ట్. ఇదే విధంగా ఇంకోసారి వేసాను. ఇవి కూడా లైట్ బ్రౌనిష్ కలర్లో రాగానే తీసేసాను. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చినాయో. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. అన్నీ చేసేసానండి ఇదే విధంగా. చూస్తున్నారు కదా అలసంద వడలు. మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పల్లవి ఓల్ సిటీ.